హాయ్ అండి, వెల్కమ్ టు శేఖరం వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. రేపటి నుంచి దసరా నవరాత్రులు మొదలు కదండి. అమ్మవారి పూజని నేను ఏ విధంగా చేసుకుంటాను అనేది నా మాటల ద్వారా మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇందులో ఏ ఒక్క చిన్న మాట అయినా మీకు నచ్చొచ్చు, మీరు ఫాలో అవ్వచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్, కామెంట్ నాకు చాలా సపోర్ట్ అవుతుందండి. నేనైతే పూజ చేసుకోవడానికి ఈ దసరా నవరాత్రులు పూజ వచ్చేసి నేను పెళ్ళైన మొదటి సంవత్సరం నుంచి మొదలుపెట్టి చేసుకుంటున్నాను. ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము చేసుకుంటానండి. నేను ఇంకా పూజ రేపు చేసుకుంటాను అన్నప్పుడు ముందు రోజే అన్నీ ఆలోచించుకుంటాను. ముందు ఇల్లు అంతా శుభ్రం చేసుకుంటాను, దేవుడి గది అంతా శుభ్రం చేసుకుంటాను. ఉదయాన్నే కానీ లేదా సాయంత్రం కానీ, ఎక్కువ శాతం ఇది వరకు సాయంత్రం చేసేసుకునేదాన్ని పూజ. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకొని ఏ రోజు నైవేద్యం ఆ రోజు అమ్మవారికి వండి నివేదన చేసేదాన్నండి. ఇప్పుడు కొంచెం ఆరోగ్యరీత్యా అంతసేపు ఉండలేకపోతున్నాను. అందుకు టిఫిన్ ఏదైనా తినేసేసి చేసుకుంటున్నానండి. అలాగా వీలుని బట్టి చేసుకోవడమే. మార్నింగ్ చేసుకున్న సాయంత్రం కూడా చేసుకుంటాను. 2 పూట్ల పూజ అయితే ఖచ్చితంగా చేసుకుంటాను. తప్పకుండా రోజు లలిత సహస్రనామం అయితే చదువుకుంటాను, అలాగే కనకధార చదువుతాను, అలాగే ఖడ్గమాల. ఈ 3 మాత్రం ఖచ్చితంగా చదువుకుంటానండి. నేను పూజకి ముందుగా ఇంకా కూర్చున్న తర్వాత మళ్ళీ లేవకుండా ముందే అన్నీ సిద్ధంగా పెట్టుకుంటానండి. పువ్వులు, తాంబూలము అంటే తమలపాకులు, పళ్ళు, పువ్వులు, పసుపు, కుంకం, గంధం, అక్షింతలు ఇవన్నీ కూడా దేవుడి దగ్గర ముందే అన్నీ చూసుకుంటాను. మళ్ళీ లేవకుండా కూర్చున్న దగ్గర అప్పుడు ప్రశాంతంగా పూజ చేసుకోగలుగుతాము. ఇంకా ప్రసాదం విషయానికి వస్తే ఉదయమే వండేసి నైవేద్యం పెట్టేలా ఉంటే, అంటే ఫాస్టింగ్ ఉండను నేను అనుకుంటే ఉదయమే వండేసి నైవేద్యం పెట్టేస్తానండి. లేదు సాయంత్రము వండి పెట్టేలా ఉంటే పొద్దున కొబ్బరికాయ కానీ పళ్ళు కానీ నానబెట్టిన పెసరపప్పు కూడా మహా నైవేద్యంతో సమానమండి. అలా పెసరపప్పు నానబెట్టిందైనా పెట్టచ్చు. ఇంకా తర్వాత వచ్చేసి కిస్మిస్ పండు కానీ లేదా పళ్ళు కానీ కొబ్బరికాయ ఈ విధంగా నైవేద్యం అయ్యేదైనా పెట్టుకోవచ్చండి పొద్దున పూట. నేను పొద్దున పెడితే సాయంత్రం వండి పెడతాను, లేదా పొద్దున ప్రసాదం వండేసి పెట్టుకుంటే సాయంత్రం ఏ పండు కానీ లేదా కొబ్బరికాయ కానీ నైవేద్యం పెట్టి పూజ చేసుకుంటానండి. మొదటి రోజు మాత్రం అంటే పీట వేసి నేను అమ్మవారిని కలశం పెట్టేదైతే నాకు అలవాటు లేదండి. ఒత్తి ఫోటో మాత్రమే పెట్టుకుంటాను. రాజరాజేశ్వరి అమ్మవారి ఫోటో కానీ లలిత అమ్మవారి ఫోటో కానీ పెట్టుకోవచ్చు. మా ఇంట్లో నాకు లలిత అమ్మవారి ఫోటో ఉంది, నేను అదే పెట్టుకొని పూజ చేసుకుంటానండి. ఇంకా కలశం అయితే పెట్టను. విడిగా పీట వేసి కూడా నేను పెట్టనండి, ఎందుకంటే నాకు ఇంట్లో ప్లేసు దాని గురించి నేను అదొకటిను చిన్న పోర్షన్ అయినప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఒకటి, ఇంకా విడిగా పీట వేసి చేసుకునేలాగైతే పెట్టుకోను. దేవుడి గూట్లోనే అమ్మవారి ఫోటో ఎక్కడైతే ఉంటుందో అక్కడే నేను అమ్మవారిని స్థాపన చేసుకొని అక్కడే పూజ చేసుకుంటానండి. ఇంకా తర్వాత వచ్చేసి పసుపు వినాయకుడిని మొదటి రోజు మాత్రం పసుపు వినాయకుడి పూజ ఖచ్చితంగా చేసుకుంటాను. మర్నాడు రెండో రోజు మాత్రం అమ్మవారి పూజతోటే పూజ మొదలు పెడతాను. మొదటి రోజు మాత్రం విఘ్నం లేకుండా జరగాలి 9 రోజులు అని చెప్పి పసుపు వినాయకుడికి ముందు షోడశోపచార పూజ చేసేసుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని తర్వాత అమ్మవారి పూజ మొదలు పెడతాను. రెండో రోజు నుంచి ఇంకా 9 రోజులు అమ్మవారి పూజ. ఏ రోజు అలంకారం ఆ రోజు. నాకు కుదిరితే వీలైతే ముత్తైదుని పిలిచి తాంబూలం ఇస్తానండి. ఒక్కరోజు మాత్రం, అది రెండో రోజు బాల త్రిపుర సుందరి రోజైనా లేదంటే దుర్గాష్టమి రోజైనా వీలుని బట్టి అండి ఒక చిన్న పాపనైతే పిలిచి నా శక్తి కొద్దీ నేను తాంబూలం అయితే ఇచ్చుకుంటాను. విజయదశమి రోజు ఆఖరి రోజు మాత్రం మహానైవేద్యం వండుతానండి అమ్మవారికి. అన్నీ చక్కగా పప్పు కూర అన్నీ వండి పూజ చేసుకొని మహానైవేద్యం సమర్పిస్తాను. ఆ రోజు నా శక్తి కొద్దీ అమ్మవారికి చీర తాంబూలం కూడా సమర్పించుకుంటానండి. ఇక్కడ మీకు ఇంకొక చిన్న విషయం చెప్తానండి. అమ్మవారి అనుగ్రహము మన మీద ఎప్పుడూ ఉంటుందండి. శ్రద్ధతో చేయడం అనేది ముఖ్యము. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మనకి ఇప్పుడు మల్లెపూలు, జాజిపూలు, చామంతులు, గులాబీలు అన్ని రకాల పువ్వులు మనకి దొరుకుతూ ఉంటాయి కదా. మీరు మీ శక్తి కొద్దీ మీ వీలైతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం పువ్వులు తెచ్చుకోండి. 108 పువ్వులుగా తెచ్చుకోండి. ఒక్కొక్క రోజు ఆ 108 పువ్వులతోటి 9 రోజులు 9 రకాల పువ్వులతోటి అమ్మవారికి అష్టోత్తరం అయితే చేసుకోండి. ఖచ్చితంగా
మీరు శ్రద్ధగా చేసి చూడండి 9 రోజులు. మీ లైఫ్లో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే మీకు ఖచ్చితంగా కనిపిస్తుందండి. నేను ఇది చేసి అనుభవించాను నేను ఆ ఫీలింగ్ని, అందుకే నేను మీకు అంత హ్యాపీగా చెప్తున్నానండి. మీ శక్తి కొద్దీ మీరు ఒకరోజు మల్లెలు 108, ఒకరోజు జాజులు, ఒకరోజు చామంతులు, రకరకాల చామంతులు, రకరకాల గులాబీలు ఉంటాయి కదా, 9 రోజులు పారిజాతం పువ్వులు లేదా గన్నేరు పువ్వులు ఏవైనా అండి, 9 రకాల పువ్వులు రోజుకొక రకం తెచ్చి అష్టోత్తరం చేసి చూడండి. చాలా చాలా బాగుంటుందండి. అలాగే కనకదార, లలిత సహస్రనామము, ఖడ్గమాల, ఆ 3 చదువుకోండి. ఖచ్చితంగా అమ్మవారు మన లైఫ్లో మిరాకిల్ అయితే చేసి చూపిస్తుందండి. బాధపడుతూ, ఇష్టం లేకుండా ఇంట్లో వాళ్ళని బాధ పెడుతూ, ఇబ్బంది పెడుతూ అయితే పూజ అస్సలు చేయకండి. మీకు ఉన్న దాంట్లోనే మీరు తృప్తిగా సంతోషంగా పూజ చేసుకొని చూడండి. ఖచ్చితంగా అమ్మవారు అయితే పలుకుతుందండి. నేనైతే అది నమ్మకంగా చెప్పగలుగుతాను. నేను నా లైఫ్లో లలితా సహస్రనామమే కానీ, ఖడ్గమాలే కానీ, కనకదారే కానీ నేను రోజు చదువుకుంటానండి. నాకు అవి నోటికి వచ్చేసాయి కాబట్టి నేను రోజు చదువుకుంటాను. అవి మన లైఫ్లో ఖచ్చితంగా పాజిటివిటీని అయితే తీసుకొస్తాయి. అది నేను చాలా నమ్మకంగా చెప్తాను. ప్రతిరోజు నేను దేవుణ్ణి ఒక్కటే అడుగుతానండి, అమ్మవారిని, అమ్మ నాకు సుఖం వచ్చినా కష్టం వచ్చినా ఎప్పుడు నువ్వు నా పక్కనే ఉండు అనే ఒక్క మాటే నేను అడుగుతాను. ఆవిడ ఇప్పటి వరకు ఎప్పుడూ నాతోనే ఉందండి. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ వీడియో మీకు అందరికీ తప్పకుండా యూజ్ అవుతుంది, నచ్చింది అని అయితే అనుకుంటున్నాను. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.